నమస్తే అన్న. ఏమైంది తమ్మి, అంత మంచిదేనా? ఏంది నారాజుగా నడుతున్నావు? మళ్ళీ ఇంటర్వ్యూ అయినావుగా, ఏమైంది? ఏముందన్న, మళ్ళా దొబ్బింది. అరే ఏమైంది తమ్మి, ఎందుకు? పోనీలే అన్న, అయినా మన రేంజ్ దగ్గర జాబ్ కాదులే, జీతం తక్కువ, నేనే లైట్ తీసుకునిగా. తమ్మి, ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక జాబ్ చేసుకుంటా నీ రేంజ్కి దగ్గర జాబ్ దొరికేదాకా అది ట్రై చేయొచ్చు కదా. కూర్చో తమ్మి, నీకు ముచ్చట చెప్తా. అయినా ఈ దేశం మారదన్న, ఇక్కడ ఎంత అయినా ఎంత సంపాదించినా వేస్టే. మా ఫ్రెండ్ ఒకడు యూఎస్ఆర్ ఉన్నాడు, ఇంకోటి సింగపూర్లో ఉన్నాడు. వాళ్ళిద్దరికి చెప్పిన నాకేమైనా జాబ్ ట్రై చేయరు అని. ఒకవేళ సెట్ అయింది అనుకో అటే వెళ్ళిపోతా. అయినా ఏముందన్న, ఈ మనుషులు మారారు, ఈ దేశం మారారు. వెళ్ళిపోతా అన్న, ఇక్కడ ఉండిగా వేస్ట్ ఇక్కడ ఉంటే. తమ్ముడు, నువ్వు పోయే దేశాలలో ఏముందో మన దేశంలో ఏం లేదో తెలియదు, కానీ ఒకటి చెప్తా ఇంత తమ్ముడు, అక్కడ బతికేది మనుషులే, ఇక్కడ బతికేది మనుషులే. ఆ బతుకు ఎట్లా బతకాలన్నది ఇక్కడ జనాలకు తెలుస్తలేదు తమ్ముడు. ఊహల్లో స్థాయికి మించి బతికెత్తున్నారు తెలుసా. స్థాయికి మించిన అసలు ఏంటన్నా, ఆ స్థాయికి చేరుకోవాలనుకోవడం తప్ప. తప్పుగా తమ్మి, జనాలు ఎట్లుంటారంటే రేషన్ షాపులు ఇచ్చే రూపాయి కిలో బియ్యం తినలేరు, 50 పెట్టి బియ్యం కొనలేరు. మున్సిపాలిటీ ఫ్రీగా ఇచ్చే నీళ్లు తాగలేరు, మినరల్ వాటర్ బాటిల్ కొనలేరు. సర్కార్ ఇచ్చిన ఇళ్ళల్లో ఉండలేరు, కలలుగానే ఇల్లు కట్టుకోలేరు. పోరని సర్కారు బడికి వంప అంటాడు, కానీ కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టలేడు. సిటీ బస్ ఎక్కలేడు, బండికి పెట్రోల్ కొనలేడు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ బతుకులు తమ్మి. కులం పోవాలని చెప్పేది మనమే, కులం చూసి ఓటేసేది మనమే. అవినీతి పోవాలనేది మనమే, కానీ అవకాశం వస్తే అవినీతి ప్రోత్సహించేది మనమే. ఇంటికో భగత్ సింగ్ పుట్టాలనుకుంటాడు తమ్మి, కానీ వాడేమో ఇంట్లో బిల్ గేట్స్లా పెరగాలనుకుంటాం. మార్పు రావాలని చెప్పేది మనమే, అభే ఈ పబ్లిక్ మారండి అని నిరాశ నూరి పోసేది మనమే. అందుకే మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే గొర్రెలను తమ్మి. అదేం చిత్రమోగం తమ్మి, శివాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం, అదే మేకలను గొర్రెలను ఆవులను చంపి తింటాం. ఇంత మూర్ఖులం కాకపోతే దీపాన్ని వెలిగించి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటాం, అదే దీపాలను ఆర్పి పుట్టినరోజు జరుపుకుంటాం తమ్మి. మంచి పని చేసేటోడు ఊరు తిరుగుతాడు తమ్మి, కానీ చెడ్డ పని చేసేటోడే అక్కడనే ఉంటాడు. తనకు ఉదాహరణ చెప్తాను. వైన్ షాప్లో మందు అమ్మేటోడు అక్కడనే కూర్చుంటాడు తమ్మి, కానీ పాలు అమ్మేటోడే ఊరూరు వీధి వీధి తిరుగుతాడు. పాలోని మనం అడుగుతాం, నీళ్లు కలిపినావా నీళ్లు కలిపినావా అని, కానీ వైన్ సోడా ఇచ్చే మందు బాటిలో మాత్రం మాటి మాటికి నీళ్లు కలుపుకుంటూ తాగుతాం తమ్మి. గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫోటోను మోస్తూనే ఉంటుంది తమ్మి. మనం ఫోటోను చూసి సంబరపడతాం, కానీ వెనక మేకెంత కష్టపడుతుందో అర్థం చేసుకుని తమ్మి. లైబ్రరీలో ఖురాన్, బైబిల్, భగవద్గీత పక్క పక్కనే ఉంటాయి తమ్మి. అవి ఎప్పుడు కొట్లాడుకో, కానీ అవి చదివే మనమే కొట్లాడుకుంటాం తమ్మి. దేవాలయం, మసీదు, చర్చు ఇవి వసంత అంటే పేదోడు బయట అడుక్కుంటాడు, ఉన్నోడు లోపలికి ఆడుకుంటాడు తమ్మి. అంతే తమ్మి తేడా. ఎవడో వస్తాడు ఏదో అవకాశం ఇస్తాడు అని చెప్పి చూడొద్దు తమ్మి, అవకాశాన్ని మనది మనమే కల్పించుకోవాలి. చల్.